8/4/1983 అల్లు అర్జున్ పుట్టిన సంవత్సరం. అంటే ఆల్మోస్ట్ 43 కంప్లీట్ అయిపోయి 44లోకి 2003లోన సినిమా ఇండస్ట్రీ 2003 గంగోత్రి. అసలు ఏంటి ఆయన సినిమాకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు మీడియా కూడా ఇంత ఉధృతంగా లేదు కాబట్టి ఆయన అనౌన్స్మెంట్ ఎలా జరిగింది, ఆయన ఫస్ట్ ప్రపోజల్ కావచ్చు, ఆ సినిమా స్టోరీ కావచ్చు, దాని గురించి స్టార్ట్ చేస్తారా, ఆయన పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారా? పుట్టిన దగ్గర నుంచి అని కాదు, కానీ ఇక్కడ చిరంజీవి గారి ప్రస్తావన తప్పనిసరి అండి. ఎందుకంటే 83 ఏప్రిల్ 8 అల్లు అర్జున్ జన్మదినం అయితే 85 అక్టోబర్లో విడుదలైనటువంటి విజేత అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా బాలనటుడిగా. అందులో అల్లు అర్జున్ గారు అన్నయ్య అల్లు వెంకటేష్ గారు, అల్లు అర్జును, అట్లాగే డాక్టర్ గారి పిల్లలు అంటే అరవింద్ గారి పెదబావ గారి పిల్లలు విద్యా గారు, దీప్తి గారు. ఇప్పుడు వాళ్ళు గీతా ఆర్ట్స్ 2కి వాళ్ళే నిర్మాణ వ్యవహారాలన్నీ వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళు నిర్మాతలు కూడా ఇవాళ విద్యా కొప్పినేడి గారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఆ 1985 అక్టోబర్ అల్లు అర్జున్ చిరంజీవి గారి కాంబినేషన్లో, అందులో కూడా మేనల్లుడి పాత్రే పోషించాడు. ఇలా ఒక మేనరిజం ఉంటుందన్నమాట. చిరంజీవి గారు చూసినప్పుడు ఇలా అంటుంటాడు. అది చిన్నప్పటి నుంచి అతని మేనరిజం. బన్ను ముక్కలా ఉన్నాడని చెప్పి బన్ను అని పిలిచేవాళ్ళు చిన్నప్పుడు. అది కూడా పిలిచింది డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఆ బన్ను కాస్త బన్నీ అయింది. అయిన తర్వాత మీకు చాలామందికి తెలియని విషయం, పరిశ్రమలు అందరికీ తెలుసు. సరే, అలా చెన్నైలో పెరిగి చెన్నై నుంచి హైదరాబాద్ పరిశ్రమ తరలి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏమైందంటే, ఒక దర్శకుడు ఆడిషన్కి పిలిచి ఓకే నిన్నే పెడతాం అని చెప్పి మళ్ళీ ఆడిషన్ చేసిన తర్వాత, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, మీ నాన్న ప్రొడ్యూసర్ అయిపోతే, ఇందాక మీరు చాలా పాజిటివ్గా చెప్పారు, ఆ డైరెక్టర్ నెగిటివ్ టోన్లో అన్నాడు. మీ నాన్న పెద్ద ప్రొడ్యూసరు, మీ మామ మెగాస్టారు, మీ తాత మహానటుడు అని చెప్పి ఇచ్చేస్తారా, చూసుకున్నారా, అసలు ఎప్పుడైనా ఆడిషన్ చేసుకున్నారా మీ ఆఫీస్లో, మీ ప్రొడక్షన్ హౌస్లో అన్న. ఆ దర్శకుడు ఎవరో కాదు, తేజ. ఓకే. ఆ సినిమా జయం. డైరెక్టర్ తేజ గారు ఈ మాటలు అన్నారు. ఫస్ట్ రావాల్సింది జయమా? జయంలో పరిచయం కావాలి అల్లు అర్జున్. 2002లో జయం విడుదలైంది, 2001లో ఈ ఆడిషన్లు అవి జరిగినాయి. ఇది చిరంజీవి గారికి తెలిసింది. ఓకే. ఈ విషయం చిరంజీవి గారికి తెలిసిన తర్వాత చిరంజీవి గారు చాలా మదన పడిపోయారు. ఎందుకంటే అటువంటి ఎన్నో అవమానాలు చిరంజీవి గారు తొలినాళ్ళల్లో కొద్దో గొప్ప ఎదుర్కొని, చేత్కారాలను ఎదుర్కొని, నల్లగా ఉన్నాడు, కాళ్ళు చూస్తే చిరంజీవి గారి కాళ్ళు ఇలా పక్కకు వంకర తిరిగి ఉంటాయి, అట్లాంటివన్నీ ఆయన ఆ ముక్కు చూసారా, చిరంజీవి గారి ముక్కు ఏవాడు చిరంజీవి అంట ముక్కు చూసారా, అసలు ముక్కు అంటే ఎలా ఉండాలి, హీరో ముక్కు, హీరో వేషం, ఇలాంటి అవమానాలన్నింటినీ దిగమింగుకొని తట్టుకొని ఏ మైనస్లు ఉన్నాయో ఆ మైనస్లు కనిపించకుండా మొత్తం తన ప్లస్సులతోనే ప్రేక్షకులను సమ్మోహితులు చేసినటువంటి చిరంజీవి గారికి తేజ గారు అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడం అనేది, అల్లు అర్జున్ గారు ఎలా తీసుకున్నారో తెలియదు, చిరంజీవి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఓకే. తీసుకుని అప్పుడు డాడీ సినిమా షూటింగ్ జరుగుతుంది. దానిలో క్యామియో క్యారెక్టర్ ఉంది, విజయ్ ఆ పాత్ర పేరు. ఈయన డ్యాన్స్ ఫ్లోర్లో డ్యాన్స్ చేసేటటువంటి ఒక కుర్రాడి పాత్ర ఉంది. వెంటనే వాస్తవానికి దానికి లారెన్స్లో ఉన్న పెడదాం అనుకున్నారు. నో మన వాడికి కాన్ఫిడెన్స్ పెరగాలి, అలా రిజెక్ట్ చేసినప్పుడు మనవాడిని మనం భుజం తట్టి మనం ఏం కాదు, మనం ఉన్నాం పరిశ్రమలో, మనం ఉంటాం వెనకాల, నేనున్నాను వెనకాల, నేను ధైర్యం చెప్పాలి వాడికని చిరంజీవి గారు డాడీలో ఆ క్యామియో క్యారెక్టర్ విజయ్ అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ చేత వేయించి షూటింగ్ అయిపోయిన తర్వాత మాలాంటి వాళ్ళకి తెలిసిందండి, అల్లు అర్జున్ గారు పెర్ఫామ్ చేశారు, డ్యాన్స్ చేశారు. తన స్ట్రెంగ్త్ ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ అల్లు అర్జున్ స్ట్రెంగ్త్స్ అన్నమాట. మీకు అతని ఆ స్టెప్స్ కంపోజిషన్ కూడా మీకు జిమ్నాస్టిక్స్ కైండ్ ఆఫ్ స్టెప్స్లో నుంచి కంపోజ్ చేసుకున్నటువంటి ఒక థీరీ కనిపిస్తుంది అల్లు అర్జున్ గారి థీరీలో. సరే, ఇప్పుడు డాడీ విడుదలైంది. అల్లు అర్జున్ గారి లుక్స్ వైజ్ ఏంటంటే, అల్లు అర్జున్ లుక్స్ వైజ్ హీఈస్ గుడ్ అన్నది అభిమానులందరికీ అందిన తర్వాత ఏమైందంటే, రాఘవేంద్రరావు గారు 100వ సినిమా 2002లో చిన్ని కృష్ణ గారు చెప్పినటువంటి కథ, ఆయన 100వ సినిమా కథ చెప్పారు. చంటి కథని అటుదిట్టి మార్చి దానికి గంగోత్రిని కనెక్ట్ చేసి చిన్ని కృష్ణ గారు ఒక అద్భుతంగా చేశారు. చిన్ని కృష్ణ గారు చేసిన తర్వాత మీకు హీరో అల్లు అర్జున్ కాదు, ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. ఫస్ట్ ఎవరెవరి పేర్లో రాఘవేంద్రరావు గారు అనుకుంటున్నారు. ఒక దశలో అప్పుడు జయం రిలీజ్ అయిపోయింది, ఆయన 100వ సినిమా అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేయాలి. అరవింద్ గారు ఇంకా ప్రాజెక్ట్లోకి వచ్చారు లేదు నాకు గుర్తులేదు, రాలేదు ఇంకా.
వాళ్ళు ఏంటంటే రాఘవేంద్రరావు గారు పెద్ద హీరోతో చేయకూడదు, ఒట్టు పెట్టేసుకున్నారు, కొత్త హీరోతో వెళదాం, చిన్న హీరోతో వెళదాం అనేటటువంటి కాన్సెప్ట్లో మీకు నితిన్ అనుకున్నారు ఒక దశలో. అప్పుడు జైలు విడుదలైపోయింది, బాగున్నాడు, పెట్టేద్దాం ఈ అబ్బాయిని అంటే చిన్ని కృష్ణ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ని హీరో చేయాల్సిందే అని పట్టుబట్టారు. చిన్ని కృష్ణ గారు పట్టుబట్టారు. ఓకే. చిరంజీవి గారు అదేంటి మన క్యామియో క్యారెక్టర్ చేశాడు, వెంటనే హీరో చేసేయడం ఏంటి, యానిమేషన్ కోర్స్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. వాడు యానిమేషన్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్తానని చెప్పాడు, ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక యానిమేషన్ కోర్స్ చేశారు, మన డైరెక్టర్ మారుతి గారు అల్లు అర్జున్ గారు కలిసే చేశారు ఆ కోర్సు. అయితే అని అన్నాడు, నాకు హీరో అవుతాను నాకు చెప్పలేదంటే, హీరో అవుతానని అతను చెప్పాడా చెప్పలేదా కాదు, మనం అల్లు అర్జున్ హీరోని చేస్తున్నావు అని చిన్ని కృష్ణ గారు కూర్చున్నారు. ఓకే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నారు. ఏం లేదు, తాజ్ బంజారాలో రాఘవేంద్రరావు గారు కూర్చుని నితిన్ హీరోగా అని అనుకుంటున్నాడు, మీరు ఏమనుకోకుండా ఒక 2 మెట్లు దిగి తాజ్ బంజారాకు మీరు వచ్చి రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్ హీరోని ఒక్క మాట మీరు చెప్తే ఆయన ఆలోచించకుండా ఆయన పెట్టేస్తాడు. ఒక క్షణం ఆలోచించకుండా చిరంజీవి గారు వెలుపలికి వచ్చి కారుకి తాజ్ బంజారాకి వచ్చారండి. ఓకే. వచ్చి చిరంజీవి గారు రావడం ఏంటి, రాఘవేంద్రరావు గారు షాక్. చిరంజీవి గారు అసలు రావడం ఏంటి, తన 100వ సినిమా కథా చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఫైనల్ అయిపోయింది, కథ అయిపోయింది, హీరో సెలక్షన్ అనుకుంటున్నారు, చిరంజీవి గారు రావడం ఏంటి. వాళ్ళు బాబాయ్ అనుకుంటే ఏంటి బాబాయ్ ఇలా వచ్చాను. రాఘవేంద్ర గారు అంటే ఏం లేదు రాఘవేంద్ర గారు, ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ అని చిరంజీవి గారు కొండ బద్దలు కొట్టేశారు. అది కాదు బాబా, ఇది కాదు బాబా, ఇది నసుగుతున్నాడు ఆయన. రాఘవేంద్రరావు గారికి ఏంటంటే ఆయనకి హీరో అయినా ఆయనకి చాలా అందంగా కనిపించాలి, చాలా రాజసంగా కనిపించాలి. అప్పటికి ఆయన హీరోలుగా వెంకటేష్ గారిని, మహేష్ బాబు గారిని పరిచయం చేసినటువంటి ఒక ఘనత రాఘవేంద్రరావు గారికి ఉంది. వెంకటేష్ గారిని, మహేష్ బాబు గారిని పరిచయం చేసిన దర్శకుడికి ఆ వయసులో అలా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఆనడు, ఒక విధంగా మనం మాట్లాడుకోవాలంటే నచ్చడు. అట్లాంటిది చిరంజీవి గారు వచ్చి చెప్పారని వెంటనే ఓకే. అప్పుడు అరవింద్ గారు ప్రాజెక్టులకు వచ్చారు, యునైటెడ్ ప్రొడ్యూసర్స్, రామ్ చరణ్ గారు. అది ఓకే, రామ్ చరణ్ గారు వచ్చారు, రామ్ చరణ్ గారు వెళ్ళిపోయారు. చిరంజీవి గారిని ఇప్పుడు వస్తారు కూర్చొని ఆయన ఈ బ్లడ్ డోనార్స్కి సందేశాలు రాయమని చెప్పారు. అలాగే సమరం గారికి వీళ్ళకి స్వాతిలో అప్పుడు చిరంజీవి గారిది ఒక ఇంటర్వ్యూ వస్తుంది, స్వాతి బలరాం గారికి సమరం గారికి కూడా రాయమన్నారు, అది రాస్తున్నాను అనమాట. పైకి వెళ్ళారు చిరంజీవి గారు, పైకి వెళ్తే పైన ఒరే నీలకంఠ నాయుడు అని ఒక డైలాగ్ అనిపిస్తుంది, చాలా లెంగ్తీ డైలాగ్. ఎవరు చెప్తున్నారు, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది, పై నుంచి వినిపిస్తుంది. అయిపోయింది, కాసేపు అయింది, చిరంజీవి గారు వచ్చారు, చూశారు, ఓకే చేశారు, అయిపోయి సరే బయలుదేరుతావా అంటే బయలుదేరుతాను సార్ అని లేస్తుంటే వచ్చాడు అల్లు అర్జున్ వచ్చాడు. వచ్చి నువ్వు ఆ పైన డైలాగులు చెప్తున్నది అన్నాడు. ఒరే నీలకంటున్నాడు, అవును సార్ నేనే చెప్పాడు, చెప్పనా డైలాగు, నాకు కూడా డైలాగ్ చెప్పి వినిపించాడు. చిరంజీవి గారు ముందు ప్రాక్టీస్ చేస్తున్నాడు, చిరంజీవి గారు కూర్చుని డైలాగు ఎలా చెప్పాలి అయితే మీకు ఆ డైలాగే సినిమా మొత్తానికి అల్లు అర్జున్కు ఉన్నటువంటి లెంగ్తీ డైలాగ్ అదొకటే, ఇంకన్నీ బిట్స్ చిన్న డైలాగ్, ఇంత పెద్ద డైలాగ్ అది ప్రకాష్ రాజ్ని ఛాలెంజ్ చేసేటటువంటి డైలాగ్. అది అక్కడ సక్సెస్ అయితేనే సినిమాలో ఆ సింహాద్రి పాత్ర ఛాలెంజ్ చేసి ప్రకాష్ రాజ్ని నేను గంగోత్రి వెళతా, నేను సాధించుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసి వెళ్తేనే ఆ సీన్ పండితేనే నువ్వు సక్సెస్ అయినట్టు, లేకపోతే లేదు అని చెప్పి తర్ఫీదు ఇచ్చి ఇవాళకి సంధ్య గారు మీరు నమ్మరు, తెలుగు సినిమా చరిత్రలో ఈ విషయం నేను చిరంజీవి గారికి చెప్పా, అరవింద్ గారికి చెప్పా, చాలామంది ముఖ్యులకి చెప్పాను, అల్లు అర్జున్ గారికి కూడా చెప్పా, తెలుగు సినిమా చరిత్రలో గంగోత్రి ఆడియో విడుదల వేడుక జరిగినట్టు గంగోత్రికి ముందు గంగోత్రికి తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా ఆడియో విడుదల జరగల. అంత స్పెషల్గా ఏం జరిగింది సార్? వెరీ గుడ్ క్వశ్చన్. అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్, అన్నపూర్ణ స్టూడియోస్, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ఘట్టంనేని ఫ్యామిలీ, ఉప్పలపాటి ఫ్యామిలీ, మంచువారు, ఎవరు లేరో చెప్పడం కష్టం. రాఘవేంద్ర గారు 100వ సినిమా చిరంజీవి గారు వచ్చి కూర్చుని ఉన్నారు మీకు, తన అల్లుడి సినిమా ప్రారంభ చిత్రం, పరిచయ చిత్రం, ఆడియో విడుదల వేడుక చిరంజీవి గారు వచ్చి కూర్చుని చిరంజీవి గారు అందరినీ వచ్చి మీరు ఆశీర్వదించాలి అని చెప్పిన తర్వాత అన్ని కుటుంబాలు వచ్చి వేదిక మీద అందరూ ఎవరు లేరు చెప్పడం కష్టం వేదిక మీద. ఓకే. మధ్యలో మీకు అల్లు అర్జున్ గారిని హీరోని ఒక రాజకుమారులాగా కూర్చోబెట్టి వీళ్ళందరూ పక్కన కూర్చున్నారు. అంతగా పరిశ్రమకి, ప్రేక్షకులకి, అభిమానులకి పరిచయం చేసినటువంటి ఒక ఘనమైనటువంటి వేడుక గంగోత్రి ఆడియో విడుదల.
అటువంటి చరిత్ర ఆ సినిమా సృష్టించింది. విజయయాత్రలకు వెళ్ళాం, కరీంనగరు, నిజామాబాదు, వరంగల్ విజయయాత్రలకు వెళ్ళాం. అక్కడి నుంచి తిరిగి వచ్చాం. శతదినోత్సవ వేడుకి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. చాలా అత్యద్భుతంగా ఆ వేడుక శిల్పకళా వేదికలో జరిగింది. ఆ తర్వాత ఆర్య సినిమా 120 రోజుల వేడుక ఆడియో విడుదల పక్కన. అసలు దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ సుకుమార్. అది గంగోత్రికి దీనికి ఆస్మాన్ ఫరక్ తేడా, సీరియస్ అంతే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఇవాళకి ఆర్య 125 రోజుల వేడుక రోజు ముందు రోజు చిరంజీవి గారు అడిగారండి, ఇలా ఏదైనా ఇవ్వాలి వాడికి, ఒక టైటిల్ పెట్టాలి వాడికి, పెట్టి వాడిని మనం ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి చిరంజీవి గారు అప్పటికేంటి ఆర్య విజయయాత్ర గురించి చిరంజీవి గారు వింటున్నారు. మేమే కదా వెళ్ళాం, మైసెల్ఫ్ అండ్ స్వామినాయుడు గారు, మన బన్నివాస్ గారు, మేమే కదా వెళ్ళాం, తోడు పెళ్లి కొడుకుల్లాగా వెళ్ళాం. ప్రతిదీ అరవింద్ గారికి చిరంజీవి గారికి మేము కమ్యూనికేట్ చేస్తున్నాం, ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఏంటి అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనం, వేలాది మంది చిరంజీవి గారి అభిమానులు వెల్కమ్ చేయటం. అప్పుడు కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్ అయిపోవడం, పెద్ద హీరో అయిపోవడం, స్టార్ అయిపోవడం, ఎన్ని అయిపోయిన తర్వాత ఈ ఫ్యామిలీలో నుంచి వాళ్ళకి ఇంకొక హీరో అనమాట. ఎంటైర్ ఈ దీనిలో నుంచి ఒక హీరో వస్తున్నాడు అనేటటువంటి దీనిలో చిరంజీవి గారి అభిమానులు ఓన్ చేసుకున్న టైం అది. మీకు అందుకే 125 రోజులకి చిరంజీవి గారు అడగగానే స్టైలిష్ హీరో ఇలా రాసాం. స్టైలిష్ దాంట్లో స్టైలిష్ స్టార్ అలా 10-20 రాసి పంపించాము. చిరంజీవి గారు ఏం చెప్తారు డాష్ మీద తెలియదు. ఓకే. ఆ రోజు చిరంజీవి గారు స్టైలిష్ స్టార్ అని చెప్పి ఆయన నోటి వెంట పలికి ఆ పెద్ద నిలువెత్తు గులాబీ దండ వేయించి ఆయన వేసి ఆశీర్వదించి ఆ రోజు పరిచయం చేసి, అలాగే బన్నీ 100 days ఫంక్షన్ అండి, బన్నీ సినిమా 100 days ఫంక్షన్ అగైన్ చిరంజీవి గారు వచ్చి, దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు ఇరువురు ఉండి ఆ 100 days ఫంక్షన్ దాన్ని చేసి ఆ తర్వాత హ్యాపీ నిరాశపరిచింది. దేశముద్రకు వచ్చేటప్పటికి క్రెడిట్ గోస్ టు అల్లు అర్జున్ అండ్ ఆల్సో పూరి జగన్నాథ్. మీకు 60-70% పూరి జగన్నాథ్ గారికి ఇచ్చేయాలి, 30-40% అల్లు అర్జున్ గారికి వెళ్ళాలి. మేక్ ఓవర్, అల్లు అర్జున్స్ మేక్ ఓవర్. అసలు ఆ సినిమాలకి ఈ సినిమాలకి సంబంధం అనేది డిఫరెంట్, అది కంప్లీట్లీ. తర్వాత మీకు దిల్ రాజు గారి కోసం చేసిన పరుగు కావచ్చు. పరుగు ఇంటెలిజెంట్ మూవీ అనమాట. భాస్కర్ గారికి మళ్ళీ భాస్కర్ గారికి ఆ క్యారెక్టర్, అతను చేసినటువంటి ఆ క్యారెక్టర్ సరే. అక్కడి నుంచి ఏంటంటే రకరకాల దారుల్లో వెళ్ళింది తన కెరియర్. ఏంటంటే వరుడని, వేదం అని చెప్పేసి, తర్వాత బద్రీనాథ్ అని చెప్పి, ఇట్లా బద్రీనాథ్ ఏంటంటే ఇమ్మీడియట్ మగధీర తర్వాత కత్తి పట్టుకోకూడదండి. ఆ పని ఇద్దరు చేశారు. అల్లు అర్జున్ గారు చేశారు, తారక్ గారు చేశారు. ఆయనేమో ఒక దీంట్లో ఏం సినిమా శక్తి, ఈయనేమో బద్రీనాథ్. వన్స్ మీకు రామ్ చరణ్ ఒక పోర్ట్రేట్ చేసేసిన తర్వాత శతధ్రువ వంశయోధుడని, ఆ దారిలో మనం వెళ్ళకూడదు, మనం ఇంకోటి ఏదో వెతుక్కోవాలి. వీళ్ళిద్దరు ఆ పని చేసి ఇద్దరు 2 ఫ్లాప్లు ఇచ్చారు. వాడు చేసుకున్నారు అని అంటే కరెక్ట్ అన్నాను సార్ అది. ఎందుకంటే సరే అది సర్టన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కలేదా, అది ఎక్కడ మైనస్ అని తెలియని అద్భుతమైన సినిమా. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి సినిమా అది. కాకపోతే ఏంటంటే ప్రేక్షకులకి రీచ్ అవ్వడంలో ఆ గ్యాప్ ఏర్పడిపోయింది. సరే, ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మనకు ఆ సినిమా తర్వాత మనకు 2020 సంక్రాంతి అలవైకుంఠపురం నుంచి ఒక్కసారిగా మీకు అల్లు అర్జున్ గారు ఆ హైప్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎవరు ఊహించినటువంటి ఒక హైప్. అక్కడి నుంచి పుష్ప 1, 2 దీంతో పరాకాష్ఠకు చేరుకుని ఇవాళ 24, 23, 24, 25 వరుసగా పరభాషా దర్శకులకి మొట్టమొదటిసారి ఆయన పనిచేస్తున్నాడు వాళ్ళతో. వెరీ ఫస్ట్ టైం. ఒక అట్లీ, ఒక లోకేష్ కనకరాజు, ఒక బాసిల్ జోసెఫ్, ముగ్గురుతో చేస్తున్నాడు. ముగ్గురుతో 3 వైవిధ్యభరితమైన సినిమాలు, 3 పాన్ ఇండియా సినిమాలు. వాటిని అసలు ఆకాశమే హద్దుగా ఆయన వాటిని తీర్చిదిద్దుకునేటటువంటి ఏకాగ్రతలో నిమగ్నం అయిపోయి ఉన్నారన్నమాట. అది జాతీయ ఉత్తమ నటుడు. మరీ ముఖ్యంగా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అంటే వాళ్ళిద్దరూ మిస్ అయ్యింది ఏది, ఒక్క ఓటు తేడాతో ఆపద్బాంధుడు, ఒక్క ఓటు తేడాతో రంగస్థలానికి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మిస్ అయింది. ఇక్కడ ఆయన జాతీయ ఉత్తమ నటుడు సాధించారు. అదే తెలుగు సినిమా పరిశ్రమకి ఇవాళకి ఒక గర్వకారణమైన విషయంగా మనం భావించాలి. ఓకే, బంగారు పళ్ళెమైనా గోడ చేర్పు కావాలంటారు. అలా అల్లు అర్జున్ గారు బంగారు పళ్ళెమైనా తొలినాళ్లలో, తొలి దశలో ఆ చిరంజీవి గారి అభిమానులు ఆయన గోడ చేర్పులాగా నిలబడి ఈరోజు ఆ స్థాయికి అల్లు అర్జున్ గారు ఎదగడానికి, పెరగడానికి కారకులయ్యారు. ఏది ఏమైనా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు సినిమాకి గర్వకారణం అని మనం ఖచ్చితంగా మనం ఆకాంక్షిస్తాం, అభిలషిస్తాం.